ఏసీ మాతాజండి. షుగర్ ఉన్న జేష్ వాళ్ళు క్యాండిల్ పెట్టుకోవచ్చండి షుగర్ ఉన్న వాళ్ళు? ఏమన్నారు మళ్ళీ చెప్పండి. షుగర్ ఉన్న వాళ్ళు క్యాండిల్ పెట్టుకోవచ్చండి? క్యాండిల్ పెట్టుకోండి, కానీ దాని తర్వాత మీరు తప్పనిసరిగా ఫుడ్ సోక్ చేయాలి 3. ఓకే. 3 సార్లండి? 3 సార్లండి? ఓకే, షుగర్ గ్యారెంటీగా తగ్గిపోతుంది. మేము 100 రోజులు డైట్ తోటి గ్యారెంటీగా ఆ! షుగర్ తగ్గిపోతుంది ఇంటిగా. ఆ! ఓకే. జస్ట్ ఒక ఆ! 100 మంది పైగానే తగ్గడం చూసాను నేను. ఆ! ఎనీవే, జై శ్రీమాత. రేష్మతి. బీపీ ఉన్న వాళ్ళు కూడా చెయ్యొచ్చండి. బీపీ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ బీపీ ఉన్న, షుగర్ ఉన్న, థైరాయిడ్ ఉన్న, ఏదున్నా సరే క్యాన్లింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫుడ్ సోక్ చేసుకోవాలి 3. ఓకే అండి. కానీ మనం ఈసారి క్యాండిల్ ఏం చేస్తామంటే రైట్ సైడ్ లో పెట్టుకుంటాం, కుడివైపు. ఈ మాతాజీ సిడ్నీ స్పీచ్ లో చెప్పారు. ఆ స్పీచ్ లో చెప్పింది మనం ఈరోజు చేద్దాం. ఇప్పుడు ఏం గమనించాలంటే 2 చేతుల్లో వైబ్రేషన్స్ వస్తున్నాయి రావట్లేదా, సుషుమ్న ఏర్పడుతుందా లేదా, బ్రహ్మరంధ్ర తెరుచుకుంటుందా లేదా, ఎక్కడ ఏ చక్రాల్లో చల్లబడుతుంది లోన, ఏ చక్రాల్లో చల్లబడుతుంది గమనించండి. ఫస్ట్ చేతుల్లో గాలి వస్తుందో రావట్లేదు గమనించాలి, కుండల్ని ఉత్థానం చేసుకోకుండా ముందే. రెండు చేతులు హిమాలయ వైపు ఉన్నాయి. ఈ 2 చేతుల్లో 5 వేళ్ళు ఎడం పక్కన, 5 వేళ్ళు కుడి పక్కన, మూలాధారం ఎడం పక్కన, మూలాధారం కుడి పక్కన, మధ్యలో సహస్రారము, ఆ సహస్రారం చుట్టూ భవసాగరం చేతులు. ఈ అన్నిటిలో ఎక్కడెక్కడ గాలి వస్తుందో గమనించాలి. ఒక్క వేళ్ళలో గాలి వచ్చినా సరే మనం ఆత్మస్థితిలో దిగిపోయినట్టే. ఎందుకంటే నా పేరు రామ్కి తెలియదు చల్లగాలి వేడి గాలి తేవడం, కానీ ఆత్మకు తెలుస్తుంది చల్లగాలి వేడి గాలి. సో ఇది ఏ చేతుల్లో వచ్చినా సరే ఆత్మస్థితిలో దిగిపోయినట్టే. ఆత్మ ఏం చేస్తుంది, గమనిస్తూ ఉంటుంది అంతే. సాక్షి భావంతో గమనిస్తూ ఉంటుంది. ఆ గమనిస్తూ ఉంటే ఒక వేలు ఏదైతే చల్లబడిందో ఇంకో వేలు కూడా చల్లబడుతుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని వేళ్ళు చల్లబడతాయి. చల్ల గాలి వస్తుంది, చల్లబట్టం కాదు, చల్ల గాలి వస్తూ ఉంటుంది. అదే చైతన్యం. సో 2 చేతులు చైతన్యం ఆ, నిండుతాయి 2 చేతుల్లో. కానీ గమనిస్తూ ఉండాలి ఆ స్థితి, ఆత్మస్థితిలో. ఆత్మస్థితి అంటే ఏం లేదు, ఈ చల్లగాలి గమనించేది ఆత్మస్థితి. మీరు ఎక్కడి నుండి గమనిస్తున్నారో చూడండి. మీరు చూస్తే ఈ పైనుండి, తల పైనుండి గమనిస్తూ ఉంటారు. సో 2 క్వశ్చన్లు అడుగుతారు శ్రీమాతాజీ ఆత్మ అవ్వాలంటే. నేను, నా చిత్తం ఎక్కడుంది, ఆప్క లక్ష్య కుటే, ఆ, మీ మీ చిత్తం ఎక్కడుంది గమనిస్తే మీ చిత్తం సుషుమ్న మీద పైన, ఒకవేళ ఆత్మ స్థితిలోకి వచ్చారంటే ఈ పైన వచ్చేసినట్టే లెక్క. ఆ పైన ఆ సుషుమ్నాలో ఎక్కడ పైన ఉన్నారు. ఆహా, నా చిత్తం ఇక్కడ ఉంది, అది తెలిసింది. అది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, అయితే నేను ఎవరిని, మే కౌన్ హూ am I. ఈ 2 ప్రశ్నల్లో మీరు ఆత్మతత్వంలో దిగిపోతారు. మనం ఆత్మతత్వంలో దిగిపోతాం. ఎందుకంటే ఈ టైంలోనే మెల్లగా గాలి రావటం మొదలెట్టదు. శ్రీమాదేవి ఫోటో నుండి గాలి ఒక వేల్లో వచ్చినా, 2 వచ్చినా అలా గమనిస్తూ ఉంటే అన్ని వేళల్లో రావటం మొదలెట్టేస్తుంది. ఈ చేతుల్లో వచ్చిన గాలి మీకు మీ బాడీలో లోన, ఒంట్లో కూడా చక్రాల్లో మెల్లగా తెలుస్తూ ఉండటం మొదలెడుతుంది. గమనించాలి అంతే. లోనకి వెళ్ళిపోవటం
ఈ పైకి వచ్చాం, ఈ వేళ్ల ద్వారా, ఈ తల ద్వారా మనం లోనికి వెళ్ళిపోవచ్చు. లోనికి వెళ్ళిపోతే మనం గమనించవచ్చు ఎక్కడ చల్లబడుతుంది ఏంటి, ఈ వైబ్రేషన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ చైతన్యం ఎక్కడ మనల్ని చల్లబరుస్తుంది. ఇలా గమనించవచ్చు అనమాట. గమనించిన తర్వాత కళ్ళు తెరిచి 2 చేతులతో జోడించి శ్రీమాతజీ మనం మన కుండల్ని ఉత్థానం చేసి బంధన వేసుకోవచ్చు. విల్ రైజ్ ఒక కుండల్ని టెక్ బంధన. మెల్లగా ఒక చేతి మీద ఇంకో చేతి తిరగాలి. ఒక్క నాట్, దెన్ కిందకి తీసుకురావాలి. మళ్ళీ రెండు నాట్, మళ్ళీ ఒకటి, రెండు, మూడు. దెన్ ఇప్పుడు బంధన వేస్తే మనం ఎడం చేతులు గమనించచ్చు ఏమవుతుందో. మూలాధారం, స్వాదిష్టానం, నాభి వాయిడ్, అనాహత్, విశుద్ధి, ఆజ్ఞ, సహస్ర. జై శ్రీనాథ్. బంధన వేసిన కుండని ఉత్థానం చేసుకుని బంధన వేసుకున్న తర్వాత మళ్ళీ గమనించవచ్చు 2 చేతుల్లో కొంచెం ఈక్వల్గా వస్తున్నాయి రావట్లేదు. నార్మల్లీ ఏమవుతుందంటే, నార్మల్లీ ఎక్కువగా ఎడం చేతిలో కలెక్టివ్గా ఉన్నప్పుడు ఎడం చేతిలో వస్తుంది, కుడి చేతిలో తక్కువ వస్తుంది. బట్ ఎనీవేస్, ఇప్పుడు మనము లెఫ్ట్ క్లియర్ చేసుకోవడానికి క్యాండిల్ వాడాలి, లేకపోతే అర్త్ ఎలిమెంట్ వాడాలి. భూమి తత్వం కానీ అగ్నితత్వం కానీ వాడాలి అని చెప్పారు శ్రీమాతాజీ. సో ఈరోజు అగ్నితత్వం వాడతాం లెఫ్ట్ క్లియర్ చేసుకోవడానికి. సో లెఫ్ట్ క్లియర్ చేసుకోవడానికి మనం ఎడం చేయ శ్రీమాతాజీ వైపు, కుడి చేయ భూమాత మీద పెట్టచ్చు. కానీ ఒకవేళ క్యాండిల్ లేదనుకోండి భూమాత మీద పెట్టండి. క్యాండిల్ ఉందనుకోండి కుడివైపు క్యాండిల్ పెట్టుకోండి. ఇది గమనిస్తారు మీరు. కుడివైపు క్యాండిల్, ఓకే, కుడివైపు క్యాండిల్ పెట్టుకోండి. కుడివైపు చేయ క్యాండిల్ వైపు, ఎడం వైపు శ్రీమాతాజీ వైపు. So we'll put our right hand towards the candle and left hand towards Shrimataji. మీరు ఇది ఏం చేయొచ్చు అంటే ఫోటో, శ్రీమాతాజీ ఫోటో పెట్టి నా పేరు మీద రైట్ క్లిక్ చేసి స్పాట్ లైట్ పెట్టచ్చు. పూర్ణాది మీరు మీరు శ్రీమాతాజీ ఫోటో పెట్టి నా పేరు మీద రైట్ క్లిక్ చేసి ఏమంటారు దాన్ని, స్పాట్ లైట్. ఓకే, నా పేరు మీద స్పాట్ లైట్ పెట్టచ్చు. నా స్పాట్ లైట్ పెడితే ఇది నేను క్యాండిల్ పెట్టి తెలుస్తుంది. ఎక్కవట్లేదే. మీ పేరు మీద క్లిక్ అవ్వట్లేదు. నా కోహోస్ట్ ఇవ్వండి. క్లిక్ అవ్వకపోతే నా పేరు మీద నాకు కోహోస్ట్ లాగా ఇస్తారు. నాకు కోహోస్ట్ ఇవ్వగలరా చూడండి. రైట్ హ్యాండ్ టువర్డ్స్ ద క్యాండిల్, లెఫ్ట్ హ్యాండ్ టువర్డ్స్ శ్రీమాతాజీ. రైట్ హ్యాండ్ క్యాండిల్ వైపు, ఎడం చేయి శ్రీమాతాజీ వైపు. క్లిక్ చేస్తే ఆయన చూపించాలండి. మీరు నాకు కోహోస్ట్ ఇవ్వండి, నేను చెప్తాను ఇలా చేయాలో. నాకు కోహోస్ట్ ఇచ్చారు కదా, స్పాట్ లైట్ ఫర్ ఎవ్రీవన్, అంతే. యా, నా ఫోటో మీకు పైన కనపడతా ఉంటుంది క్యాండిల్ తోటి.
Shri Mataji, please remove all the imbalances, all the conditioning thoughts through this candle. Shri Mataji, దయచేసి నా వైపు ఉన్న గతపు ఆలోచనలు, నా ఇంబ్యాలెన్సెస్ అండ్ నా కండిషనింగ్స్ అన్నీ తీసివేసి ఈ క్యాండిల్ అగ్నిలో కాల్చివేయండి. సౌండ్ చాలా లోగా వస్తుంది. ఇది ఎడం చేయ శ్రీ మాతాజీ వైపు, కుడి చేయ క్యాండిల్ వైపు. అండ్ గమనించండి, ఎడం చేతిలో చల్లగాలి వస్తుందంటే క్లియర్ అవుతున్నట్టు లెక్క. రాంబయ్య మీరు కనిపించడం లేదేంటి మాకు? అంటే అంటే మీరు మీరు స్క్రీన్ లో శ్రీమాతాజీ ఫోటో పెట్టారు కదా, కనపడను. అందరు కనపడతారు, మిగతా వాళ్ళు అందరు కనపడుతున్నాను నేను. ఓకే, కనపడుతున్నారు. కనిపిస్తున్నారు. ఓకే ఓకే, కనిపిస్తున్నారు. మీకు అర్థమైందా? ఎడం చేయి శ్రీమాతాజీ వైపు, కుడి చేయి క్యాండిల్ వైపు. క్యాండిల్ లేని వాళ్ళు కుడి చేయి నేల మీద పెట్టండి. క్యాండిల్ లేని వాళ్ళు కుడి చేయి నేల మీద. ఓకే, ఎడం చేయి శ్రీ మాతాజీ వైపు ఉన్నది మీకు చల్ల గాలి వస్తుందా? వస్తుందండి, వస్తుంది. మళ్ళీ చెప్పండి, ఏంటి వస్తుంది? మీకు తెలుస్తుందా? మీకు ఎడం చేతితో గాలి వస్తుందండి. గుడ్. అది చల్లగా వస్తుంది. నాకు తెలియట్లేదండి. ఎవరు పేరు చూపించండి, విజయలక్ష్మి చెప్పండి ఒకసారి. అండి. ఎడం చేయి మాతాజీ వైపు ఉంది, కుడి చేయి నేల మీద ఉందా? కుడి చేయి క్యాండిల్ వైపు ఉందా? క్యాండిల్ మీద పెట్టానండి. లావు క్యాండిలేనా? మరీ లావుదేం కాదండి. ఒక అంగుళం కంటే పైన? మూడు అంగుళాలండి. 3 అంగుళాలంటే చాలా లావు అండి. లావు హైట్ కాదు. హైట్ అంటే 3 అంగుళాలండి. క్యాండిల్ సన్నదేనండి. ఇదిగో ఇంత ఇలా లావుగా ఉండాలండి నేను చెప్పేది. పర్లేదండి, నో ప్రాబ్లం. కానీ ఎప్పుడు నెక్స్ట్ టైం లావు పెట్టుకోండి. ఈ రోజు పర్లేదు. రైట్ హ్యాండ్ శ్రీ మాతాజీ క్యాండిల్ వైపు పెట్టండి, ఎడం చేయి శ్రీ మాతాజీ వైపు పెట్టానండి. ఓకే, గమనించండి ఏమవుతుంది, ఎడం చేతిలో ఏమవుతుందో గమనించండి. జయశ్రీ మాతాజీ, నా పేరు పార్వతి అండి. నాకు చల్లగాలి రావటం లేదు, కాకపోతే వైబ్రేషన్ వస్తుందండి. సురుక్కు సురుక్కుమని పొడుస్తుంది. వెరీ గుడ్. అరగంట పడుతుంది మాక్సిమం. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అరగంట పడుతుంది, బట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. సురుకు పడుతుందంటే క్లియరెన్స్ అవుతున్నట్లు లెక్కే. ఓకే, ఏ క్లియరెన్స్ అయినా ఫుడ్ సోక్ అవనివ్వండి, క్యాండ్లింగ్ అవనివ్వండి, క్లౌడ్ వైబ్రేషన్ అవనివ్వండి, షూబీట్ అవనివ్వండి, ఏ క్లియరెన్స్ అయినా సరే ఫస్ట్ మనం గమనించవలసింది ఏంటంటే మనకి నిర్విచారత వచ్చిందా రాలేదా. మీరు గమనిస్తే నిర్విచారత రావాలంటే శ్రీ మాతాజీ బింది కానీ శ్రీ మాతాజీ చరణాలు చూడాలి. ఓకే, శ్రీ మాతాజీ బింది కానీ శ్రీ మాతాజీ చరణాలు చూస్తున్నారు. చూసిన తర్వాత 2 నిమిషాల తర్వాత చూడండి మీరు ఇంకా చూస్తున్నారా లేదా. అంతే, 2 నిమిషాల తర్వాత మీరు ఇంకా శ్రీ మాతాజీ చరణాలను చూస్తున్నారా లేదా, లేదా శ్రీ మాతాజీ బింది చూస్తున్నారా లేదా. ఆ 2 నిమిషాల తర్వాత మీరు గమనిస్తే మీరు నిర్విచారంలో ఉన్నట్టు తెలిసిపోద్ది మీకు. ఫస్ట్ నిర్విచారత. ఓకే, నిర్విచారత వచ్చిన తర్వాత, నిర్విచారత వచ్చిందంటే మనం ఆజ్ఞ దాటినట్టే లెక్క. అండ్ ఆజ్ఞ దాటిన తర్వాత చూసుకోవాలి
తల పైన గాలి వస్తుందా రావట్లేదా, ఇలా చేయకపోయినా చూసుకోండి. ఎవరైతే చల్లగాలి రావట్లేదా, విజయలక్ష్మి గారును ఇంకోది ఇది చెప్పారు కదా, మీ తల పైన చూసుకోండి గాలి వస్తుందా రావట్లేదు. ఫస్ట్ ఓపెన్ చేసేసుకోండి బ్రహ్మరంధ్రం. బయటకు వచ్చింది. యా. తల ఓపెన్ చేసేసుకున్నదా మాధవి పెట్టండి. పైన ఇక్కడ పెట్టాలి. ఓపెన్ చేశానండి. బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకున్నారా? ఆ, ఓకే. గాలి వస్తున్నట్టు తెలుస్తుందా మీకు? లైట్ గాను. వెరీ గుడ్. అలాగే అయితే ఇంకో 2 నిమిషాలు పెట్టుకోండి. లైట్ గా వస్తుందంటే 2 నిమిషాలు పెట్టుకోండి. కుడి చేయి 2 నిమిషాలు, ఎడమ చేయి 2 నిమిషాలు. ఓకే. సహస్రారం ఉన్న ప్లేస్ లో చెయ్యి కొద్దిగా లాగుతుందండి. ఓపెన్ ఆగుతుందంటే ఇంక ఓపెన్ అవ్వలేదని లెక్క. ఓపెన్ చాలా అవ్వలేదు. బాగుంది. అప్పుడు తగ్గిపోయిందండి. మిగతా వాళ్ళు చెప్పండి. ఎడమ చేతిలో గాలి తెలుస్తుందా మీకు? ఎవరితో చెప్పలేదు ఇంకా? తెలుస్తుందండి. తెలుస్తుందా? తెలుస్తుంది. సహస్రాలు 2 చేతుల ఫుల్ గా వస్తున్నాయండి వైబ్రేషన్స్. వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఇప్పుడు నాకేమవుతుంది, నాకు ఎడమ చేతిలో అన్ని వేళల్లో చల్లగా వస్తుంది. సుషుమ్న ఏర్పడుతుంది, ఇంకా ఏర్పడలేదు పూర్తిగా. సుషుమ్న ఏర్పడుతుంది, బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉంది. ఈ కుడి చేతిలో నుంచి కూడా నా నాభి వేలు నుండి చల్ల గాలి వెళ్తుంది. ఈ ఫ్లేమ్, ఈ మన అగ్ని వైపు. హృదయం దగ్గర చాలా చల్లగా ఉంది, సెంటర్ హార్ట్. సెంటర్ హార్ట్ చాలా చల్లగా ఉంది. జై శ్రీమాతాజీ, నాకు సహస్రారం మీద తెలియట్లేదండి. కుడి చే 2 నిమిషాలు, ఎడమ చే 2 నిమిషాలు తలపైన. ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి అర్థమైంది. మనం అన్ని క్లియరెన్స్ లో, ఫుడ్ సోక్ లో, షూ బీట్ లో, మన క్యాండ్లింగ్ లో కళ్ళు తెరిచే చేస్తాం అన్ని క్లియరెన్స్ లో. ధ్యానం అంటే మంత్రం తర్వాత వచ్చిన సైలెన్స్ ధ్యానం.
మనం ఫుల్తోకు క్లియరెన్స్ కూడా ధ్యానంలో నిర్విచారత వచ్చిన తర్వాతే అవుతూ ఉంటుంది. అంటే మనం ధ్యానంలో ఉన్నట్టే లెక్క. ధ్యానంలో ఉంటేనే ఈ క్లియరెన్స్ అవుతూ ఉంటుంది. మీరు గమనించండి, శ్రీమాతాజీ ఫోటో చూస్తుంటే 2 నిమిషాలు, అట్లీస్ట్ 2 నిమిషాలు చూస్తాం మేము. అంటే ఎలాగంటే 2 నిమిషాలు చూస్తుంటాం అంటే ఇప్పుడు చూస్తారు అనుకోండి, శ్రీమాతాజీ ఫోటో చూస్తున్నారు, 2 నిమిషాల తర్వాత గమనించండి. 2 నిమిషాల తర్వాత కూడా నేను చూస్తున్నానా ఇంకా అని గమనించండి. ఒకవేళ 2 నిమిషాల తర్వాత కూడా చూస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది నేను నిర్విచారలో ఉన్నాను. మీకు అర్థమైపోద్ది. అప్పుడు నాకు ఆలోచనలు ఏం రావట్లేదు, ఆలోచనలు తగ్గిపోయినాయి. అది అంటే ఆజ్ఞ దాటినట్టు. కానీ ఆ తర్వాత చూసుకోవాలి. ఒక 2 నిమిషాలు రైట్ హ్యాండ్ తలపైన పెట్టుకుని రెండు అంగుళాల తలపైన, ఇది అర్ధబిందు ఏరియా. ఈ ఏరియాలో గాలి వస్తుందో రావట్లేదో గమనించాలి. 2 నిమిషాలు ఈ చేత్తో చూసుకోవాలి. 2 నిమిషాలు ఈ చేత్తో చూసుకున్న తర్వాత ఎడమ చేత్తో కూడా చూసుకోవాలి. 2 నిమిషాలు వస్తుందో రావట్లేదు. ఇది అర్ధబిందు. ఒకవేళ అర్ధబిందు వస్తుంది అనుకోండి, నార్మల్లీ ఇప్పుడు చేయం కానీ బిందు దగ్గర కూడా చూసుకుంటాం. బిందు దగ్గర కూడా చల్లబడుతుందా లేదా, ఒక 4 అంగుళాల పైన. ఈ చేత్తో 2 నిమిషాలు చూస్తాం, తర్వాత ఈ చేత్తో 2 నిమిషాలు చూసుకుంటాం. చల్లగా ఉండాలి. ఈ గాలి వస్తూ ఉంటే క్లియరెన్స్ ఈజీగా అవుతుంది, ధ్యానం ఈజీగా అవుతుంది. 2 ఎవరైతే సహస్రారము తెరుచుకోలేదో, భ్రమరం తెరుచుకోలేదో, వాళ్ళు చేతులు వాడిన తర్వాత చాలా ఓపెన్ అయిందండి. విజయలక్ష్మి గారు మీరేనా? ఓపెన్ అయిందా మీకు? చెవి చల్లగా వస్తుంది. వస్తుందండి. ఓకే. జస్ట్ మాతాజీ నాకు ఇంకా తెలియట్లేదండి, కొద్దిగా వేడిగా అలా అనిపిస్తుందండి. మీ పేరేంటి? విజయలక్ష్మి అండి. ఓకే విజయలక్ష్మి గారు, మీకు వేడిగా వస్తుందా? అవునండి. ఓకే, వేడిగా వస్తే ఏంటంటే చెయ్యి ఇక్కడ పెట్టండి, నుదుటి మీద పెట్టారా? పెట్టినండి. వేడిగా ఉందా? లేదండి. అక్కడ వేడిగా లేదా? లేదండి. ఇప్పుడు అక్కడ మీరు లార్డ్స్ ప్రేయర్ చెప్పగలరా? చెప్పలేనండి. నేను చెప్పినట్టు చెప్పండి. అవుతాయి. ఇక్కడ చెయ్యి పెట్టుకోండి. పెట్టానండి. చెయ్యి పెట్టి, అమ్మా అమ్మా అందరినీ క్షమిస్తున్నాను, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నాను. నన్ను నేను కూడా క్షమించుకుంటున్నాను. ఇప్పుడు ఎడమ చేతిలో గాలి వస్తుందా? తెలియట్లేదండి అంతగా. మీకు ఎడమ చేతిలో గాలి రావాలి. ఫస్ట్ ఏంటంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అంతా డిస్టర్బెన్స్ ఉంది కదా, అక్కడ నుండి కదిలిపోయి డిస్టర్బెన్స్ లేని చోట కూర్చోండి. శ్రీ మాతాజీ వాటర్ దగ్గర మిగతా వాళ్ళు ఉండకూడదు, మాట్లాడుకున్న వాళ్ళు. ఇక్కడ ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను, మదర్ ముందే ఉన్నానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, డిస్టర్బెన్స్ మా ఇంట్లో కాదండి, బయట ఉండే వేరే ఎవరో వీడియో ఆన్ చేసినట్టున్నారు. చెయ్యి ఇక్కడ పెట్టారు, ఎడమ చేతిలో చల్ల గాలి తెలియట్లేదు, అవునా? అంటే ఇంతకు ముందు వచ్చే వేడి కన్నా అంత వేడైతే లేదండి ఎడమ చేతిలో. ఇప్పుడు కొంచెం మామూలుగా ఉందన్నమాట చెయ్యి. కుడి చేయి నుదుటి మీద ఉంచుకోండి. ఎడమ చేతిలో భవసాగరం స్థానంలో కొంచెం వేడిగా అలాగా చూపిస్తున్నాను. ఎవరు గమనిస్తున్నారు ఇది? నేనంటే ఎవరు? చెప్పలేనండి. సహజయోగిగా ఆత్మ.
కేవలం ఆత్మకే వేడిగా చల్లగా తెలుస్తుంది. ఓకేనా? క్లియర్? ఆ, ఆ. ఆత్మ అయిపోయారు మీరు. ఓకే, ఆత్మ అయిపోతే ఏం చేస్తుంది? ఆత్మ కేవలం గమనిస్తూ ఉంటది. ఉమ్, సో గమనిస్తాం, కాదు, అవును కాదు. అవును. ఓకే, గమనిస్తూ ఉంటది. గమనిస్తూ ఉండండి. అవుతాయి, గమనిస్తూ ఉండండి. ఎడమ చేతిలో ఒక మార్పు వస్తుందో రావట్లేదు గమనించండి. ఈ చెయ్యి ఇక్కడే ఉంచి మార్పు వస్తుందా? కొంచెం తిమ్మిరిగా అనిపిస్తుంది. వెరీ గుడ్, అవునివ్వండి. మధ్య భాగంలో భవసాగరం ఉన్న మధ్య భాగంలో ఎవరు గమనిస్తున్నారు? ఆత్మ గమనిస్తుంది. ఆత్మ ఏం చేస్తుంటో గమనిస్తూ ఉంటుంది. అంతే, గమనిస్తూ ఉండండి. అది క్లియర్ అవనివ్వండి. ఓకే, అది క్లియర్ అయిన తర్వాత మరి క్యాండిల్ దగ్గర రైట్ హ్యాండ్ క్యాండిల్ వైపు పెట్టండి. జై శ్రీ మాతాజీ అండి. చూస్తుంది ఇది. నాకు కూడా సహస్రారం మీద లైట్ గా తెలుస్తుంది అంతే అండి, గాలి తెలియట్లేదు ఎక్కువ. అవుతే ఏం చేయాలంటారు చెప్పండి. ఇప్పుడు సహస్రార గాలి తెలవాలంటే ఏం చేయాలి? తెలవాలంటే కుడి చేయ 2 నిమిషాలు తలపైన, కుడి 2 నిమిషాలు తలపైన ఇలా పెట్టుకోండి. వీడియో ఆన్ చేయండి. ఇలా పెట్టుకోండి చెయ్య. ఎడం చేసి మాధవి పెట్టండి. పైన పైన 2 అంగుళాల పైన పైన ఇంకా రైట్. ఎడం చేసి మాధవి. ఓకే, ఈ 2 నిమిషాలు గమనించండి. ఇది 2 నిమిషాలు గమనిస్తే గాలి వచ్చేస్తుంది. 2 నిమిషాలు కుడి చేయ, 2 నిమిషాలు ఎడం చేయ. ఆ 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఎడం చేయ వేయండి. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఆలోచన తగ్గినట్టు తెలుస్తుందా మీకు? తెలుస్తుంది. మంచిది, వెరీ గుడ్. కానీ శ్రీమాతాజీ పాదాల నుండి కానీ మీరు ఏ ఫోటో వాడితే అది శ్రీమాతాజీ పాదాల నుండి కానీ లేకపోతే శ్రీమాతాజీ ఆగ్నేయ చక్రం నుండి కానీ కళ్ళు కదపద్దు. రెండు నిమిషాలు కదపకుంటుంటే చాలు. ఆగ్నేయ దాటిపోతారు. ఇంకా చేయి పెట్టుకున్న 2 నిమిషాలు చేయి పెట్టుకునేసరికి బ్రహ్మరంధ్రం కూడా తెరుచుకుంటుంది. కరచరణ కృతం వా వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనం మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమేత క్షమస్సు. జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ్ శంభు. అమ్మా, నేను ఈ ఆత్మ విరుద్ధంగా ఏమైనా చేసుంటే నన్ను క్షమించండి అమ్మా. ప్లీజ్ ఫర్ మీ ఫర్ ఎనీ మిస్టేక్స్ ఆర్ డన్ knowingly or unknowingly against the spirit. ఓకే, క్యాండిల్లో లెఫ్ట్లో అందరికి గాలి వస్తుందండి. రైట్ సైడ్ క్యాండిల్ పెట్టుకున్న వాళ్ళు లెఫ్ట్లో గాలి ఎవరికన్నా వస్తుందా? ఎవరికన్నా
లెఫ్ట్ లో చల్లగాలి వస్తుందా? కుడివైపు క్యాండిల్ వైపు శ్రీమాతాజీ వైపు వస్తుందండి చల్లగా. చల్లగా వస్తుందా? వస్తుందండి, చల్లగా వస్తుంది. చల్లగా వస్తుంది. Very good. ఇప్పుడు మనం క్యాండిల్ ఆపేయచ్చు. క్యాండిల్ ఆపేసి ఫుట్ సోక్ రెడీ చేసుకోండి. ఫుట్ సోక్ లో రెండు ఫిస్ట్ రెండు ముట్టు 2 ఫిస్ట్ సాల్ట్, రెండు పిడకలు ఉప్పు వేసుకోండి. వేసుకుని ఈ నీళ్ళకి బంధన ఇస్తాం మనం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సముద్ర దేవత సాక్షాత్ శ్రీ ఆది శక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ దయచేసి ఈ నీటిని సముద్రపు నీటిగా తయారు చేయండి అమ్మా. ఈ సముద్రపు నీటి ద్వారా నాలో ఉన్న అసమతుల్యాన్ని తీసివేయండి. శ్రీ మాతాజీ ప్లీజ్ రిమూవ్ ఆల్ ది ఇంబ్యాలెన్సెస్ ఇన్ అవర్ చక్రాస్ అండ్ నాడీస్ త్రూ దిస్ వాటర్, దట్ ఈస్ సాల్ట్ వాటర్. తిప్పుతా ఉండండి. తిప్పినప్పుడు మీరు ఎడం చేసి మాతాజీ వైపు ఉంది కదా, కుడి చేత తిప్పుతా ఉన్నారు. కుడి చేత తిప్పినప్పుడు మీకు ఏం తెలుస్తుంది? ఎడం చేతిలో గాలి వస్తున్నారా తెలుస్తుంది. ఫస్ట్ తిప్పుతా ఉండండి. కుడివైపు ఈ నీళ్ళలో తిప్పుతా ఉండండి. మీకు ఫస్ట్ తెలుస్తుంది ఏంటంటే ఎడం చేతులు తిప్పుతూ ఉండే కొద్ది ఎడం చేతులు గాలి లోనికి వస్తుందా అంటే తెలుస్తుంది. మీకు తిప్పుతా ఉండండి. ఓకే, ఇది తెలుస్తుంది. దెన్ కుడి చేతిలో ఉండే నీళ్ళకి వైపు గాలి వెళ్తున్నట్టు తెలుస్తుంది. తిప్పుతున్నప్పుడు వైబ్రేషన్స్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆ వైబ్రేషన్స్ మళ్ళీ నిండిపోయిన తర్వాత, నీళ్ళల్లో వైబ్రేషన్స్ నిండిపోయిన తర్వాత ఆ వైబ్రేషన్స్ మళ్ళీ చేతి తగులుతాయి. ఎప్పుడైతే ఈ మన ఇచ్చే వైబ్రేషన్స్ శ్రీమాతాజీ నుండి వచ్చిన వైబ్రేషన్స్ మనం ఈ నీళ్ళకి ఇస్తుంటే ఆ వైబ్రేషన్ నిండిపోయి చేతి తగులుతుంది. మళ్ళీ ఫస్ట్ మీరు తిప్పే కొద్ది మీకు ఎడం వైపు తెలుస్తుందా వైబ్రేషన్స్ వస్తున్నాయని తెలుస్తుందా? 1 ఏళ్ళన్నా 2 ఏళ్ళన్నా? ఓకే, ఇప్పుడు 2 కాళ్ళు నీళ్ళలో పెట్టుకుని ఫస్ట్ ఏంటంటే నా దగ్గర 2 నిమిషాలు ఉన్నాయి. 2 నిమిషాల తర్వాత వాడదాం. ఫస్ట్ మీకు తెలవాల్సింది ఏంటంటే కుడివైపు గాలి వస్తుందో రావట్లేదు. కుడివైపు శ్రీమాతాజీ వైపు, ఎడమ వైపు ఆకాశం. ఎడం చేయి ఆకాశం వైపు పెట్టుకోవాలి, కుడి చెయ్యి శ్రీమాతాజీ వైపు. ఓకే, ఫస్ట్ ఏం తెలుస్తుంది అంటే ఎడం చేయి ఎప్పుడైతే ఆకాశం వైపు పెడతామో నార్మల్గా అలవాటు అయిన వాళ్ళకి రోజు తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఏం తెలుస్తుంది అంటే ఎడం చేతి నుండి ఆకాశం వైపు ఏదో వెళ్తున్నట్టు తెలుస్తుంది ఫస్ట్. కుడి చేతి నుండి ఏదో వస్తున్నట్టు తెలుస్తుంది. గమనించండి. ఫస్ట్ ఫుట్ సోక్ చేసేది ఎందుకంటే మనం రైట్ సైడ్ క్లియర్ చేసుకోవడానికి. రైట్ సైడ్ క్లియర్ అవుతే ఎలా తెలుస్తుంది? కుడి చేతిలో గాలి వస్తుంది, ఎడం చేతిలో గాలి వెళ్ళిపోతూ ఉంటుంది, లివర్ చల్లబడుతుంది, సుషుమ్న ఏర్పడుతుంది, బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. మెల్లమెల్లగా అన్ని ఒకే రోజు ఒకే ఫుట్ సోక్లో అయిపోదు. 1 ఫుటో 2 3 ఫుట్ సోకుల్లో అవుతుంది. ఏమవుతుంది? కుడి చేతిలో గాలి రావడం తెలుస్తుంది, ఎడం చేతిలో గాలి వెళ్ళిపోవడం తెలుస్తుంది, పింగ్లా నాడి ఎస్పెషలీ లివర్ చల్లబడుతుంది తెలుస్తుంది, సుషుమ్న నాడి ఏర్పడుతుంది తెలుస్తుంది, తర్వాత బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది తెలుస్తుంది. ఇవన్నీ మెల్లమెల్లగా తెలుస్తాయి. 1 ఫుట్ సోకులో 2 ఫుట్ సోకులు 3 ఫుట్ సోకుల్లో మెల్లమెల్లగా తెలుస్తాయి. కానీ కలెక్టివ్గా చేస్తే ఫాస్ట్గా తెలుస్తుంది. ఎవరికన్నా తెలుస్తుందా? కుడి చేతిలో రావటం కానీ ఎడం చేతిలో వెళ్ళటం కానీ తెలుస్తుందా? చెప్పండి. అరికాల్లో నుంచి వేడి బయటకు వెళ్ళిపోతుంది అంటే అరికాల్లోంచి వేడి నీళ్ళలో బయటకు వెళ్ళిపోతుంది. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. తెలుస్తుందండి, చేతుల్లో తెలుస్తుంది, కాళ్ళల్లో కూడా తెలుస్తుంది. వెరీ గుడ్.
ఓకే, ఇది తెలిసింది కాబట్టి ఇప్పుడు మనము నిమ్మకాయలు చేతిలో పెట్టుకుందాం. రెండు నిమ్మకాయలు వైబ్రేటెడ్, 2 నిమ్మకాయలు చేతిలో పెట్టుకుందాం. చేతులు తెరిచి ఉంచుదాం, ఇలా చేతులు తెరిచి ఉంచుదాం. ఓకే, చేతులు తెరిచి ఉంచి మనం జస్ట్ శ్రీమాతని చూస్తూ ఉంటాం అంతే. సుషుమ్న 2-3 ఫుట్ సోపులో సుషుమ్న ఏర్పడిపోతే తెలిసిపోద్ది క్లియర్గా. రెండు చేతుల్లో 2 పెట్టుకోవాలండి ఒకటి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్కటి, కరెక్ట్. ఒక చేతిలో ఒక నిమ్మకాయ సెంటర్లో, అండ్ చేతులు తెరిచి ఉంచుకోండి. జస్ట్ గమనిస్తూ ఉండండి, మెల్లగా పని స్టార్ట్ అవుతుంది. మూలాధార చక్రం నుండి మొదలవుతుంది మెల్లగా. ఒకవేళ భ్రమరథ ఓపెన్ ఉందంటే డైరెక్ట్గా మూలాధార చక్రం నుండి పని మొదలవుతుంది. ఇప్పుడు గమనించండి, మూలాధార చక్రం గమనిస్తుంది, గమనించాలి. ఫస్ట్ మూలాధార చక్రం తెలియట్లేదు, అప్పుడు ఏం చేయాలి? లం 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 అంటే ఆటోమేటిక్గా మూలాధార చక్రంలో ఉంటుంది. లం లం అంటే 4 సార్లు అంటే చాలు. అది కూడా వెళ్ళట్లేదు అనుకోండి, అప్పుడు గణేష్ అసోసియేషన్ తీసుకోవచ్చు. మూలాధార చక్రం ఎక్కడైతే టచ్ అవుతుందని మన మన బ్యాక్ బోన్ ఎక్కడ టచ్ అవుతుందో అదే మూలాధార చక్రం. ఓం త్వమేవ ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి నిర్మలా దేవై నమో నమః. గణేష్ మంత్రంతో కూడా మూలాధార చక్రం తెలుస్తూ మొదలెడుతుంది. ఆటోమేటిక్ ఏం మళ్ళీ సెపరేట్గా ఏం చేయక్కర్ల. గణేష్ మంత్రం చెప్తే చాలు వెళ్ళిపోద్ది. గణేష్ మంత్రంలో కూడా తెలియలేదు అనుకోండి, నెక్స్ట్ గణేష్ అదర్శీష్. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాద్ ఆత్మాసి నిత్యం రితం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవదాతారం అవాంనుచాం నవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోద్వాతాత్ అవాధారాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాङ्मयस्वं చిన్మయః త్వం ఆనందమయస్వం బ్రహ్మమయ త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం ధ్యానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్త తిష్టతి
सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो नीलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वं योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा स्वं त्वं विष्णुस्वं रुद्रस्वं इन्द्रस्वं अग्निस्वं वायुस्वं सूर्यास्वं चन्द्रमास्वं ब्रह्मभूर्भुवस्वरोम् गणादीं पूर्वमुच्चार्य वर्णादीं तदनन्तरम् अनुस्वारा परतरः अर्धेन्दुलसितं तारेण रिद्धम् एतत्तव मनुष्वरूपं गकारो पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारा शान्त्यरूपम् बिन्दुरुत्तररूपं नादसन्धानं संहिता सन्धिः शेषा गणेशविद्या गणकऋषिः निःश्रितगायत्री छन्दः गणपतेर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमाङ्कुशधारिणं रथं च वरदं हस्तैर्बिभ्राणां मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्टिरागौ प्रकृते पुरुषात् परम् एवं नमो रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवे नमो नमः ఇప్పుడు ఇప్పుడు మూలాధార చక్రం కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది. ఏదైనా చక్రం తెలవటం అంటే అక్కడ చల్లబట్టం అనమాట. చల్లబడుతుందంటే ఇదా మూలాధార చక్రం. మనం గణేష్ ఆదర్శ తీసుకున్న అక్కడ చల్లబడుతుందా, గణేష్ అంతా తీసుకున్న ఇక్కడ చల్లబడుతుందా, ఇదా అని గమనించాలన్నమాట. శ్రీమామాజీ ఫోటో ముందు కూర్చుని ఒక 2 నిమిషాలు గమనించడం అంతే. అంటే గమనించడం అంటే ఎలాగ గమనించడం అంటే ఏంటి? ఫస్ట్ చూస్తున్నారు ఫోటోని, ఒక 2 నిమిషాలు తర్వాత చూస్తారు. నేను ఇంకా శ్రీమాది ఫోటోనే చూస్తున్నానా, నా కళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయినాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాయా ఎక్కడికన్నా, అది మీరు గమనించడం అంటే. ఎక్కడికైనా వెళ్ళిపోయినాయి అంటే ఎవరో టేక్ ఓవర్ చేస్తారు మనల్ని. కానీ వెళ్ళట్లేదు అనుకోండి, వెరీ గుడ్, నేను నా కంట్రోల్లో నేను ఉన్నాను.
ఒక మంత్రానికి ఇంకో మంత్రానికి, ఒక మాటకి ఇంకో మాటకి మధ్యన ఉన్న సైలెన్స్ ధ్యానం. ఆ సైలెన్స్ 1 నిమిషం ఉంచుతారా, 5 నిమిషాలు ఉంచుతారా, 10 నిమిషాలు ఉంచుతారా, అరగంట ఉంచుతారా, అది మన మీద, మన కెపాసిటీ. అది ఆత్మ యొక్క నిర్మల్ చిత్ నిరోధ, ఆ సైలెంట్ స్టేట్. ఇప్పుడు గమనించండి, ఒకవేళ నిర్విచారత వచ్చింది అనుకోండి, ఈ లోపల మీ ఉప్పు కరిగిపోయి ఉంటుంది ఈ పాటికి. చిన్నపిల్లలు కూర్చోబెట్టుకోండి, చిన్నపిల్లలకి 5 నిమిషాల్లో కరిగిపోతాయి, ఎందుకంటే వాళ్ళకి నిర్విచారత బాగుంటుంది. మనకు కూడా ఒకవేళ నిర్విచారత వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఉప్పు కరిగిపోద్ది. ఉప్పు కరిగిపోయింది. ఇప్పుడు మనం కాళ్ళు కడుక్కుందాం, ఇంకో ఉత్సవం పెట్టుకుందాం. జయ శ్రీ మాతాజీ. నిమ్మకాయలు ఏం చేయమంటారు, పాడేసేయమంటారా? పక్కన పెట్టండి, మళ్ళీ ఫుడ్ సోప్ కావాలి. ఓకే, పెట్టుకోండి, మళ్ళీ రెండో ఫుడ్ సోప్ కావాలి. అయ్యే నిమ్మకాయలు, ఆ 2 నిమ్మకాయలు 3 ఫుడ్ సోప్ల వరకు వాడుకోవచ్చు ఈజీగా. నేను పాడబోసి వచ్చేయమంటారా? ఇంకో ఫుడ్ సోప్ రెడీ చేసుకోండి. కరెక్ట్. ఇంకో ఫుడ్ సోప్ రెడీ అయిపోతే చెప్పండి నాకు త్వరగా ప్లీజ్. ఓకే, జై శ్రీ మాతాజీ. దీది రెడీయా? ఫుడ్ సోప్ రెడీ అండి? మళ్ళీ కాలు కడుక్కు రావాలండి? కడుక్కో అక్కర్లేదండి, ఫుడ్ సోప్ రెడీ ఉంటే చాలు, కాల్ పెట్టేసుకోండి దాంట్లో. జై శ్రీ మాతాజీ. ఓకే, ఫుడ్ సోప్ రెడీ ఉంటే 2 పిడకలు ఉప్పు, 2 ముట్టి ఉప్పు, 2 పిడకలు ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ బంధన్, నీళ్ళకి బంధన్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సముద్ర దేవత సాక్షాత్ శ్రీ ఆది శక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవే నమో నమః. శ్రీ మాతాజీ దయచేసి ఈ నీళ్ళని సముద్రపు నీళ్ళుగా తయారు చేయండి అమ్మా. ఈ సముద్రపు నీళ్ళ ద్వారా నాలో ఉన్న అసమతుల్యాన్ని తీసివేయండి. తిప్పుతూ ఉండండి. అట్లీస్ట్ ఈ టైం అన్నా, ఈసారి అన్నా మీకు లెఫ్ట్ హ్యాండ్లో గాలి వస్తున్నట్టు తెలుస్తుందా, కుడి చేతులు గాలి వెళ్తున్నట్టు తెలుస్తుందా, గమనించండి. ఓకే, 2 కాళ్ళు నీళ్ళలో పెట్టుకున్న తర్వాత ఈసారి ఈ నిమ్మకాయతోటి మనం భవసాగరం మీద ఇలా తిప్పుకోవచ్చు. మొత్తం ఈ నిమ్మకాయని పట్టుకుని భవసాగరం మీద ఇలా తిప్పుకోవచ్చు 108 సార్లు మెల్లగా. తిప్పినప్పుడు మీకు ఎడమ చేతిలో కూడా గాలి వస్తుందో రాటదో తెలుస్తుంది మీకు. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. ఎడం చేతిలో గాలి వస్తుంది రావట్లేదు. 42,
43, 44, 45, 46, 47, 48, 49, 50. ఎందుకంటే ఎడమ చేతులు గాలి వస్తే కుడి చేతులు గాలి వెళ్తుంది లోనికి. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 94, 95, 96, 97, 98, 99, 100, 1, 2, 3, 4, 5, 6, 7, 8. మళ్ళీ చేతిలో పెట్టుకోండి నిమ్మకాయలు. ఇప్పుడు గమనించండి, సుషుమ్నాలో ఎక్కడెక్కడ చల్లబడుతుందా? మూలాధార చల్లబడుతుందా, లేదా మూలాధార కొంచెం పైన నాభి దగ్గర చల్లబడుతుందా, లేకపోతే మధ్యన స్వాదిష్టానంలో చల్లబడుతుందా? పనంతా సైలెన్స్లో అవుతుంది. ఏమీ చేయకుండా కూర్చుంటేనే పని అవుతూ ఉంటుంది. గమనించడంలో పని అవుతుంది. ఎందుకంటే గమనించేది ఆత్మ. ఆత్మతత్వంలోనే మనకి క్లియరెన్స్ అవుతుంది. పని చేసేదంతా శ్రీమాతజీ, అంటే ఆ వైబ్రేషన్స్. పుస్తకులు గమనించడం నేర్చుకోవాలి. ఎక్కడ పని అవుతుంది? మూలాధార చక్రంలో అవుతుందా, స్వాదిష్టానంలో అవుతుందా, హార్ట్లో అవుతుందా? మెల్లగా తెలుస్తుంది. మీరు లోనికి వెళ్ళటం మొదలెడతారు. తెలియట్లేదనే చేయి తిప్పుకోవచ్చు, కానీ ఇది కొంచెం తర్వాత నేర్పుతుంది. చూపిస్తాను. ఫస్ట్ గమనిద్దాం. ఎందుకంటే మనం ఏమి చేయకుండా కూర్చోడానికి అలవాటు పడాలి. ఈ ఫోటో ముందు
సెంటర్ హార్ట్ చల్లగా తెలుస్తుంది. మళ్ళీ చెప్పండి. సెంటర్ హార్ట్ చల్లగా తెలుస్తుంది. వెరీ గుడ్. ఇలా నిమ్మకాయలు ఇప్పుడు कभी नहीं डाल उसको नहीं बोरे कभी नहीं डाल तो रवा सब कुछ होने के बाद खत्म होने के बाद वो క్యాన్సర్ లాంటి లేకపోతే ఏదన్నా బాగా గట్టి జబ్బులు ఏదన్నా సరే 3 ఫుట్ సోపులు, 2 నిమ్మకాయలు, 1 ఫుట్ సోపు తర్వాత 2 ఫుట్, 3 ఫుట్ సోపు అలాగ పొద్దున, మళ్ళీ 2 నిమ్మకాయలు, 3 ఫుట్ సోపు సాయంత్రం 1, 2, 3. బేసికలీ 4 వైబ్రేటెడ్ లెమన్స్ ఉండాలి ప్రతిరోజు. 2 పొద్దున, 2 సాయంత్రం, 3 ఫుట్ సోపులు, 2 నిమ్మకాయలతో 3 ఫుట్ సోపులు పొద్దున, మళ్ళీ మిగతా 2 నిమ్మకాయలతో 3 ఫుట్ సోపు సాయంత్రం చేస్తే 3 నెలల్లో గట్టి జబ్బులైనా సరే తగ్గుతాయి. సో మీరు గమనించాలి, కానీ గమనిస్తూ నేర్చుకోవాలి. ఇలాగా ఏమవుతుంది, నిమ్మకాయ పెట్టుకున్నాను చేతిలో, సుషుమ్నాలో ఏమవుతుంది, ఏ చక్రంలో చల్లబడుతుంది. జయశ్రీమాతాజీ అండి, ఇది ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా అండి? ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు వద్దు. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఓన్లీ ఫుడ్ సోప్. దీంట్లో ల్యాంప్ ఉండాలండి శ్రీమాతాజీ, ముందు మనం పెట్టుకోవాలండి. దీపం ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఫుడ్ సోప్ చేసినప్పుడు మదర్ ముందు దీపం ఉండాలి, ఎప్పుడు ఉండాలి. దీపం అన్నా క్యాండిల్ అన్నా. ఓకే, ఈ లెమన్స్ పక్కన పెడతాను, ప్రస్తుతానికి చూపిస్తాను. చూడండి, ఏ చక్రాన్న తిప్పుకోవాలనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 త్రో ఇట్ వాటర్. మూలధార తిప్పుకుంటాను అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 నిలబడండి. 1 2 3 4 5 6 7 8 9 10 నిలబడండి. 1 2 3 4 5 6 7 8 9 10 త్రో ఇట్ వాటర్. తిప్పినప్పుడు ఎడమ చేతిలో మీకు గాలి తెలుస్తుంది, మూలాధార చక్రం దగ్గర తెలుస్తుంది. తిప్పుతున్నాను అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 త్రో ఇట్ వాటర్. 1 2 3 4 5 6 7 8 9 10 త్రో ఇట్ వాటర్. 1 2 3 4 5 6 7 8 9 10 త్రో ఇట్ వాటర్. 1 2 3 4 5 6 7 8 9 10 త్రో ఇట్ వాటర్. 1 2 3 4 5 6 7 8 9 10 త్రో ఇట్ వాటర్. 1 2 3 4 5 6 7 8 9 10 నీళ్ళలో పడండి. తిప్పుతూ పడండి, చల్లబడుతుంది మీకు. కొంచెం తర్వాత చెయ్యి ఇలా ముందు పెట్టారనుకోండి, ఆ చక్రం నుండి చల్ల గాలి వస్తుంది. తిప్పాలి, తిప్పేసి పడేయాలి. తర్వాత కొంచెం పైకి వెళ్ళాం, స్వాదిష్టానం చక్రకి. నిమ్మకాయ అండి జయశ్రీ మాతాజీ, నిమ్మకాయ తిప్పి పాడేయమంటారా నీళ్ళల్లో? నిమ్మకాయలు పక్కన పెట్టండి, కుడి చేతితోటి తిప్పుతున్నాను. నిమ్మకాయలు పక్కన పెట్టండి, అయిపోయింది. ఇప్పుడు కుడి చేతితోటి ఒక చక్రం దగ్గర తిప్పుతున్నాం. ఓకే,
ఇప్పుడు స్వాదిష్టాన చక్రం తిప్పుతున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 నెలలు వచ్చింది. 1 2 3 4 5 6 7 8 9 10 త్రో. 1 2 3 4 5 6 7 8 9 10 త్రో. 1 2 3 4 5 6 8 9 10 నెలలో పడింది. ఇలా తిప్పిన తర్వాత 108 సార్లు తిప్పిన తర్వాత అప్పుడు చూసుకోండి గాలి చల్లగా వస్తుందో రావట్లేదు ఆ చక్రం నుండి. తిప్పే కొద్ది వేడి వెళ్ళిపోతూ ఉంటుంది. భవసాగరం తిప్పేసి పడండి. ఇందాక తిప్పేసాం, భవసాగరం తిప్పేసాం. నాభి అనాహత్ విశుద్ధి ఆజ్ఞ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 తలపైన 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 ఒకటి చూసుకోండి గాలి ఉందో లేదో. ఓకే, ఇప్పుడు ఈగో సూపర్ ఈగో డ్రాప్ చేస్తాం. ఇది జనరల్ కపూర్ అంకుల్ చెప్పారు, శ్రీ మాధవి చెప్పారట. జనరల్ కపూర్ అంకుల్ చాలా సెషన్, చాలా సెమినార్స్లో చెప్పారు. ఇది ఏంటంటే ఏమైనా క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ఇలాగ ఈగో, ఇక్కడ ఈగో, ఇది సూపర్ ఈగో, ఇలా తీసి లాగి నీళ్ళలో పడేది 7 సార్లు. ఈగో సూపర్ ఈగో చేతి, ఈగో మీద రైట్ హ్యాండ్, సూపర్ ఈగో మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టి క్రాస్ చేస్తూ ఇలాగ తీసేసి వేడి తీసి నీళ్ళలో పడేది 7 సార్లు. ఓకే, తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉండి లలిత చక్ర, కీచక్ర, వేడి ఏమైనా ఉంటే తీసేసి పడేయచ్చు. దెన్ 2 చేతులు స్వాదిష్టానం మీద పెట్టి కాళ్ళ ద్వారా, కాళ్ళలోంచి ఏమైనా వేడి ఉంటే తీసేసి పడేది. ఓకే, ఇప్పుడు చూడండి కాళ్ళు మొత్తం ఉప్పు కరిగిపోయిందా లేదా చూసుకోండి. ఇప్పుడు కాళ్ళు కడిగేసుకోండి. లెట్స్ వాష్ అవర్ ఫీట్. కాళ్ళు నీళ్ళతో కడుక్కొని ఆ ఫుడ్ సోప్ టబ్కి బంధన ఇచ్చి పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ధ్యానం చేద్దాం. నౌ లెట్స్ సిట్ ఇన్ మెడిటేషన్. 2 చేతులు శ్రీమాదేవి వైపు గమనిద్దాం. ఇందాకడికి ఇప్పటికి చాలా తేడా ఉందా లేదా. ఎడం చేతిలో, కుడి చేతిలో తల ఏంటంటే ఇక్కడ 2 నిమిషాలు తల 2 అంగుళాలు తల పైన అర్ధ బిందు దగ్గర ఎడం చేతిలో గాలి వస్తుందా రావట్లేదా ఫస్ట్ గమనించండి. మెల్లగా బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందా లేదా. అర్ధ బిందువు దగ్గర, అర్ధ బిందువు అంటే 2 అంగుళాల పైన, అర్ధ బిందువు దగ్గర చల్లగా వస్తుందా రావట్లేదా, చల్లబడుతుందా లేదా. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది మెల్లగా. ఫస్ట్ ఏం తెలుస్తుంది అంటే ఆలోచనలు ఆగిపోయినాయి. ఆలోచనలు ఆగిపోవడం తెలుస్తుంది ఫస్ట్. ఆ తర్వాత ఎడం చేతిలో గాలి వస్తుందో రాట తెలుస్తుంది 2. తర్వాత బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందో లేదో తెలుస్తుంది. ఆ తర్వాత అర్ధ బిందువు దగ్గర చల్లబడుతుందో లేదో తెలుస్తుంది. ఓకే, అర్ధ బిందువు దగ్గర చల్లబడింది అనుకోండి, 2 నిమిషాలు 2 నిమిషాల్లో మెల్లగా పడుతుంది. కుడి చెయ్యి కింద తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఎడం చెయ్యి 2 అంగుళాల పైన
మళ్ళీ సేమ్ ఆలోచన. దానికి ఇప్పుడు బియ్యం వేయి కట్టుకి ఇక్కడ మ్యూట్ చేసుకోవాలండి. నుంచి లేవు. ఎవరది? మీరు ఇది చూడండి ఎవరు. కుడి చేయి శ్రీమాతాజీ వైపు, ఎడం చేయ అర్ధబిందు అంటే 2 అంగుళాల పైన తలపైన. ఫస్ట్ ఏంటంటే నిర్విచారత వస్తుందా రావట్లేదా, రెండోది కుడి చేతిలో గాలి వస్తుందా రావట్లేదా, మూడోది అర్ధబిందు అంటే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందా లేదా, ఆ తర్వాత అర్ధబిందువు దగ్గర చల్లబడుతుందా లేదా. లార్డ్స్ ప్రేయర్ అందరికి రావాలి. గణేశాదశేషం ఎలా వస్తుందో అలాగా లార్డ్స్ ప్రేయర్ అందరికి రావాలి, లేకపోతే ఆజ్ఞ ఓపెన్ అవ్వదు. క్షమాగుణం రావాలంటే లార్డ్స్ ప్రేయర్ అన్నిటికంటే ఈజీ టెక్నిక్. అహంకారం వదులుకోవాలంటే లార్డ్స్ ప్రేయర్. లెఫ్ట్ హ్యాండ్ చల్లబడింది అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ కింద తీసుకొచ్చేసి రైట్ హ్యాండ్ తలకి 4 అంగుళాల పైన, 4 అంగుళాలు అంటే 4 ఇంచెస్ అబౌవ్ బిందు. సేమ్ మళ్ళీ ఆలోచనలు తగ్గినాయా లేవా, ఎడం చేతిలో గాలి వస్తుందా రావట్లేదా, బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందా లేదా, బిందు దగ్గర చల్లబడుతుందా లేదా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా 2 నిమిషాల్లో తెలుస్తుంది. ఇది కలెక్టివ్లో చాలా త్వరగా తెలుస్తుంది. ఇప్పుడు కుడి చేతి కింద తీసుకొచ్చండి, ఎడం చెయ్య 4 అంగుళాల పైన. మళ్ళీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆలోచన తగ్గినాయా లేవా, కుడి చేతిలో గాలి వస్తుందా లేదా, బ్రహ్మరంధ్రం తెరుచుకుందా లేదా, ఆ తర్వాత బిందువు దగ్గర చల్లబడుతుందా లేదా అని ఒకదాని తర్వాత మెల్లగా అవుతాయి. 2 నిమిషాలు పడుతుంది, 2 నిమిషాలు పెట్టుకోవాలి చెయ్యి. ఒకవేళ ఇక్కడ చల్లగా ఉందనుకోండి, ఎడం చేతి పైన మెల్లగా పైకి ఎత్తుతూ ఉంటాం. ఎక్కడ వరకు చల్లగా వస్తుందో అంతవరకు చెయ్యి అలాగే పైకి ఎత్తుతాం. ఎత్తేసి ఎడం చేయి చల్లగా చల్లబడే వరకు వెయిట్ చేస్తాం, సహసా చల్లబడే వరకు వెయిట్ చేస్తాం. ఎడం చేయి చల్లబడుతుందా లేదా, సహస్రా అలాగే చల్లబడుతుందా లేదా. చల్లబడిపోయింది అనుకోండి, చెయ్యి ఎడం చేతి దించేస్తాం. కుడి చేయి మళ్ళీ 4 అంగుళాల పైన. అక్కడ చల్లగా వస్తుంది అనుకోండి, రైట్ మెల్లగా చెయ్యి పైకి ఎత్తుతాం. ఎక్కడి వరకు చల్లగా వస్తుందో అక్కడ వరకు ఎత్తుతాం. ఎత్తి కుడి చేతి మొత్తం ఆకాశం వైపు వెయిట్ చేస్తాం. చెయ్యి చల్లబడే, రైట్ హ్యాండ్ చల్లబడే వరకు, కుడి చెయ్యి చల్లబడే వరకు, సహస్రాన్ని చల్లబడే వరకు. రెండు చేతులు మొత్తం ఆకాశం వైపు. 2 చేతులు చల్లబడుతున్నాయి లేదా వెయిట్ చేద్దాం. తలపైన చల్లబడుతుందా లేదా గమనిద్దాం. సహస్రారం, ఇసుక సహస్రం చల్లబడాలి, 2 చేతులు చల్లబడాలి.
వెయిట్ చేస్తే ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే చల్లబడతా మొదలుతాయి. ఎందుకంటే ఆత్మ పరమాత్మతో కలిసేది ఇక్కడ పైన. కుండలిని శక్తి పైకి వెళ్తుంది, అక్కడ సహస్రారం పైకి వెళ్ళి పరమాత్మ అంటే సదాశివునితో కలిసినప్పుడు ఆత్మ ఏంటి? ప్రతిబింబం. ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబం. ఆత్మ మన హృదయంలోంచి వచ్చి పైకి వచ్చి అక్కడ ఒక ఫ్యామిలీలా తయారవుతుంది. ఆత్మ, పరమాత్మ, కుండలిని శక్తి. అప్పుడు వైబ్రేషన్స్ వస్తాయి చేతుల్లోంచి. ఇప్పుడు చిత్తాన్ని ఇక్కడ ఉంచేసి 2 చేతుల కింద తీసుకొచ్చేయచ్చు. కానీ గమనించండి, అక్కడే ఉంటుందా లేదా చిత్తం. చిత్తం అక్కడ ఉంటే చేతిలో వైబ్రేషన్ బాగా తెలుస్తాయి. ఎప్పుడైతే కింద వస్తుంది అనుకోండి చిత్తం, అప్పుడు చెయ్యి పెట్టుకుని ఇలా చెయ్యి పై తిప్పుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఇలా 2 చేతులు ఇలా ఉంచుకోవచ్చు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ 2 నిమిషాలు, రైట్ హ్యాండ్ 2 నిమిషాలు ఉంచుకోవచ్చు. చిత్తం ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఆత్మ ఇక్కడే ఉంటుంది. చిత్తం మీద ఆత్మ. ఇక్కడ ఉంటూ ఆత్మస్థితిలో ఉంటూ ఆత్మ ఎక్కువ, రామ్ తక్కువ. ఆత్మ ఎక్కువ, రామ్ తక్కువ. ఆత్మ అంటే వైబ్రేషన్స్. రామ్, నా పేరు రామ్. రామ్కి ఏంటి? ఆలోచనలు, అటాచ్మెంట్స్లు, ఇమోషన్స్, ఇవన్నీ భావనలు, ఇవన్నీ ఉంటాయి. నాకు ఇవన్నీ వద్దు. ఆత్మతత్వం కావాలి అంటే వైబ్రేషన్స్ కావాలి, ఈ చల్లదనం కావాలి. సో ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉండాలంటే చేతులు వాడాలి. ఎందుకంటే అక్కడ ఉంటే కింద చక్రాలు కూడా క్లియర్ అవుతా ఉంటాయి ఈజీగా. అక్కడ ఉండగలుగుతారా మీరు? పైన ఉండకపోతే చెయ్యి వాడండి అంతే. ఇది ఆత్మతత్వం. ఇది కలెక్టివ్లో చాలా ఈజీ. ఎందుకంటే ఆత్మ సామూహిక, కలెక్టివ్లీ కాన్షియస్. ఆత్మ ఈజ్ కలెక్టివ్లీ కాన్షియస్. ఆత్మ ఎప్పుడు నిర్విచారంలో ఉంటుంది. ఆత్మ ఎప్పుడు ధ్యానంలో ఉంటుంది. ఆత్మకి ఎప్పుడు వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి. ఆత్మ ఎప్పుడు సామూహికతలో ఉంటుంది. ఆత్మ ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది. ఆత్మ ఎప్పుడు సాక్షిభావంతో ఉంటుంది. ఇది మీరు. రామ్ నా పేరు, లైక్ మీ పేరు ఏదన్నా ఉండొచ్చు, అది మీరు కాదు. ఇది ఆత్మ మీరు. ఇక్కడ పైన తలపైన తిరిగేదే ఇదే మీరు. ఎప్పుడైనా కిందకు వచ్చేస్తే చేతులు తిప్పేసుకుని ఇక్కడ ఉండండి. మెల్లగా చల్లబరుస్తూ ఉంటుంది. గుమ్ గుమ్ గుమ్. ఏం చెప్పి మనం ఆత్మస్థితిలో ఉంటాం అంతలాగా మెల్లగా సహస్రారం చల్లబడుతూ ఉంటుంది. సుషుమ్న ఏర్పడుతూ ఉంటుంది. కింద చక్రాలు చల్లబడుతుంటాయి. ఎలా తెలుస్తుంది? చేతుల్లో తెలుస్తుంది ఎక్కువగా. బాడీలో కూడా తెలుస్తుంది, చేతుల్లో ఎక్కువ తెలుస్తుంది.
ఆత్మస్థితియా కాదు ఎలా తెలుస్తుంది? మీరు తల పైన ఉన్నారో లేదో చూడండి. సచ్చితానందం, వర్తమానము, సాక్షిభావము, నిర్విచారిత, వైబ్రేషన్స్ తెరవటం, ఇవన్నీ ఏదన్నా ఆత్మస్థితి. ఆత్మస్థితి వచ్చిన తర్వాత కిందకు వస్తానంటే చేతులు పడండి. యూజ్ యువర్ హ్యాండ్స్. పైన ఉండదు. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ. ఇది పైన ఉండగలుగుతున్నారా? ఎవరిని ఉండగలుగుతారా? పైన ఉండగలుగుతారా మీరు? చెప్పండి. ఐ ఏబుల్ టు స్టే అప్ దేర్? ఉండగలుగుతున్నాం భయ్య. మిగతా వాళ్ళని చెప్పండి. మీరు చేసుకోలేకపోతున్నారా? చేసుకోవచ్చు కదా. మిగతా వాళ్ళు చెప్పండి. మీకు తెలుస్తుందా, తెలియట్లేదా? ఈ వైబ్రేషన్స్ వస్తున్నాయి, రావట్లేదా? ఆత్మతత్వం ఇదని తెలుస్తుందా లేదా? చెప్పండి. జై శ్రీ మాతాజీ అండి. ఇది చెప్పండి. జై శ్రీ మాతాజీ. ఇది చేతి మీద చిత్తం పెట్టుకుని అలా చూస్తుంటే నా ఎడమ చేతిలోంచి చాలా వేడి వస్తుందండి. మీది వేడి 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 వస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఇందాక ఏమి తిమ్మిరి వచ్చింది, ఇప్పుడు వేడి వస్తుంది. వెరీ గుడ్. క్లియర్ క్యాండిల్ వాడండి. క్యాండిల్ వాడి క్లియర్ చేసుకోండి. ఒక 5 రోజుల్లో క్లియర్ అయిపోతుంది. సరేనండి.
నాకు తల మీద కూడా చైతన్యం అంతగా తెలియట్లేదండి. ఇది వరకు తెలిసేదండి, కొన్ని రోజులుగా ఎందుకో నాకు మీరు అంతగా తెలియటం లేదండి. పేపర్ తీసుకోండి, పెన్ను పేపర్. పెన్ను పేపర్ అండి. అందరం చిన్నది వందనం చెప్పుకొని we will join both our hands, we'll say thank you Shmataji, థ్యాంక్ యూ చెప్పి కుండల్ని ఉత్సాహం చేసుకుని మందన వేసుకుందాం. వీళ్ళు రైజ్ అవుతుందని టెక్కుందాం. చేతులు జోడించి థ్యాంక్ యూ శ్రీమాతజీ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కలెక్టివ్ అండ్ దిస్ బ్యూటిఫుల్ క్లియరెన్స్ అండ్ మెడిటేషన్. యా, తెచ్చుకున్నారా పెన్ను పేపరు? తెచ్చుకున్నానండి. ఓకే, రాసుకోండి. ప్రతి గంట బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకోండి. ప్రతి గంట బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకుని 7 రోజులు. ప్రతి గంట బ్రహ్మరంధ్రం చేసుకోండి. ఓకే. రెండోది పొద్దున సాయంత్రం అల్లాహ్ అక్బర్ లార్డ్స్ ప్రేయర్. పొద్దున సాయంత్రం అల్లాహ్ అక్బర్ అండ్ లార్డ్స్ ప్రేయర్. ఈ 3 నెలలు చేసుకోండి. శ్రీమాతజీ అండి, అగురు గుగురు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు క్యాండిల్ వాడకూడదు కదా, సాల్ ట్రీట్మెంట్ కాకుండా ఇంకేమైనా క్లియరెన్సెస్ చేసుకోవచ్చా అండి? ఏం చెప్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి, నాకు వినపడట్లేదు. జై శ్రీమాతజీ అండి. అగురు గుగురు ప్రాబ్లం మౌనిక అండి. కుగురు ప్రాబ్లం ఉంటే క్యాండిల్ యూజ్ చేయకూడదు కదా, ఇంకొంచెం అగ్రివేట్ అవుతుంది అంటారు కదా. క్యాండిల్ కంపల్సరీ యూజ్ చేయాలి. యూజ్ చెయ్యాలా అండి అగురు గుగురు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు? అది ఇంకొంచెం అగ్రివేట్ అవుతుంది అని విన్నాను నేను. అది నో ప్రాబ్లం. క్యాండిల్ వేరు, కుగురు వేరు. లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం క్యాండిల్, కుగురు ప్రాబ్లం భవసాగర్. రెండు ఉన్నాయి, అగురు ఉన్నది కుగురు అందరూ ఉన్నారు, అందుకనే అసలు నో ప్రాబ్లం. లెఫ్ట్ క్లియరెన్స్ లెఫ్ట్. ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్ లో గాలి రావట్లేదు అనుకోండి, లెఫ్ట్ లో చల్లగాలి రావట్లేదంటే క్యాండిల్ వాడాలి. రైట్ లో చల్లగాలి రావట్లేదంటే ఫుట్ సోక్ చేయాలి. ఈ 2 సెపరేట్ థింగ్స్. క్లియర్? ఓకే ఓకే, ఇది క్లియర్ అండి. మరి ఫాల్స్ గురుస్ ఉన్నప్పుడు క్యాండిల్ వాడొద్దని విన్నాను, మరి పర్వాలేదండి? తర్వాత ఒకటానికి వెళ్దాం. లెఫ్ట్ లో చల్లగా రాకపోతే క్యాండిల్ వాడాలి, అది క్లియరా మీకు? ఓకే అండి. ఓకే, రైట్ లో చల్లగా రాకపోతే ఫుట్ సోక్ చేసుకోవాలి, ఇది క్లియర్? ఎస్. ఓకే, ఇప్పుడు భవసాగరం. భవసాగరంలో ప్రాబ్లం ఏంటి? అగురు కుగురు ప్రాబ్లమ్స్, రైట్? అది ఓన్లీ భవసాగరంలో ఉన్నాయి. ఓకే అంటే ఈ నిమ్మకాయ వాడాలి. నిమ్మకాయ వాడి తిప్పేసుకోవచ్చు. 3 ఫుట్ సోకులు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆశిక్ మాతాజీ శ్రీ నిర్మలాదేవి 1. అలాగా 108 నామాలు తీసుకుని మనం ఆదిగురు దత్తాత్రేయ ఫుట్ సోకులో తీసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇది కొంచెం చూడండి, ఇలా చేపెట్టండి. ఇలా అందరు ఎవరన్నా భవసాగరంలో ఎక్కడన్నా వేడి వస్తుందా చూసుకోండి. ఇక్కడ వేడి వస్తుందా, ఇక్కడ వేడి వస్తుందా, వేడి వస్తుందా రావట్లేదు ఎలా తెలవాలి? ఫస్ట్ ఎడం చేసి మాత వైపు పెట్టుకోండి, కుడి చేయి నేల వైపు. గాలి వస్తుందా రావట్లేదు చూసుకోవాలి, చల్ల గాలి వస్తుందా రావట్లేదు చూసుకోవాలి. ఫస్ట్ ఇది రావట్లేదు అనుకోండి, క్యాండిల్ వాడాలి. ఓకే, ఇది రావట్లేదంటే క్యాండిల్ వాడాలి. ఎంతసేపు? అరగంటన్నా వాడాలి క్యాండిల్. అప్పుడు చల్లగాలి రావడం మొదలెడుతుంది. ఓకే, చల్లగాలి వస్తుంది. ఈ చల్లగాలితోనే తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఫస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ లైక్ మన థర్మామీటర్. వైబ్రేషన్ రావటం లెఫ్ట్లో రైట్లో వైబ్రేషన్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు భవసాగర్ ప్రాబ్లం ఉందంటే ఏమవుతుంది? ఎలా తెలుస్తుంది? ఇక్కడ భవసాగర్ అంటే ఇక్కడ వేడి తెలుస్తుంది ఎక్కడో చోట. ఓకే, ఇక్కడ వేడి తెలుస్తుంది. ఇది వేడి తెలియట్లేదు అనుకోండి. ఇప్పుడు పొట్టలో ఎక్కడో వేడి ఉందని ఇక్కడ పెట్టుకుంటారు మీరు చెయ్య. వేడి లెఫ్ట్లో వైబ్రేషన్స్ తగ్గిపోతాయి పెట్టగానే. అప్పుడు వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేస్తే చాలు, మెల్లగా మొదలైపోతుంది. కానీ అవ్వట్లేదు అనుకోండి, లెమన్ వాడాలి. లెమన్ వాడి మెల్లగా రబ్ చేసుకోవాలి 108 సార్లు. అది కూడా 108 ఫుట్ సోక్లో 108 నేమ్స్ ఆఫ్ ఆదిగురు దత్తాత్రేయ తీసుకుంటూ తిప్పుకుంటా ఉంటే 1 ఫుట్ సోకు, 2 ఫుట్ సోకు, 3 ఫుట్ సోకు వరుసగా ప్రతి రోజు చేసుకుంటా ఉంటే పోతుంది అంతే.
థ్యాంక్ యూ అండి. జై శ్రీమాతాజీ. ఓకే జయశ్రీ. చెప్పండి సార్. జై శ్రీమాతాజీ చెప్పండి. బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకోవాలి గంటకి. జై శ్రీమాతాజీ సార్. జయశ్రీమాతది. నాకు కుడి స్వాదిష్టాన చక్రం బాగా మంట వేడి వస్తుంది సార్. ఇది రైట్ వేలు ఇక్కడ రైట్ కుడి స్వాదిష్టాన చక్రం అండి. ఎవరు మాట్లాడేది? రత్నకుమార్ అండి నా పేరు. జై శ్రీమాత. ఇదిగోండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ స్వాదిష్టానంలో పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ స్వాదిష్టానంలో పెట్టుకోండి. రైట్ హ్యాండ్ శ్రీమాత. ఓకే, అక్కడ వేడిగా ఉంది. రైట్ హ్యాండ్ శ్రీమాత వైపు ఉంది. రైట్ హ్యాండ్ ఏదైతే వేడిగా ఉందో రైట్ హ్యాండ్ శ్రీమాత వైపు ఉందో అక్కడ గాలి వస్తుందో అట్లా గమనించండి. వస్తుందండి. ఓకే, వెయిట్ చేసి ఎడమ చెయ్యి ఎక్కడ పెట్టారో అక్కడ చల్లబడే వరకు వెయిట్ చేయాలి. అది ఇలాగా 3 ఫుట్ సోకులు చేస్తూ 1 2 3. ఈ రైట్ సైడ్ కామన్, చాలా కామన్. డయాబెటీస్ కారణం ఇదే. ఫస్ట్ లెఫ్ట్ నాభి డయాబెటీస్ కి, సెకండ్ ఇంపార్టెంట్ రైట్ స్వాదిష్టాన, నెక్స్ట్ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి రైట్ స్వాదిష్టాన. ఎప్పుడు హార్ట్ అటాక్ కారణం ఇచ్చేది రైట్ స్వాదిష్టాన. ప్రతి ప్రాబ్లంకి రైట్ స్వాదిష్టాన. పీసీఓడి ప్రాబ్లం రైట్ స్వాదిష్టాన. అన్ని ప్రాబ్లమ్స్ రైట్ స్వాదిష్టాన. చాలా ఈజీ క్లియర్ చేసుకోవడం కూడా. 3 ఫుట్ సోకుల్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ స్వాదిష్టానంలో పెట్టుకుని ఇప్పుడు రైట్ స్వాదిష్టానంలో చేయబెట్టారు. రైట్ హ్యాండ్ లో గాలి వస్తుంది కదా మీకు? తెలుస్తుందండి. లైట్ మళ్ళీ ఆగిందండి, వేడిగా వస్తుంది. మీ అటెన్షన్ ఎక్కడ ఉంటే దాన్ని బట్టి వేడిగా చల్లగా వస్తుంది. మొత్తం ఏళ్ళన్నీ బాగానే ఉన్నాయండి. ఈ బటక నీళ్ళు ఒక్కటే బాగా లాగేసి బాగా ఎక్కువగా. సో ఎలా చేసుకోవాలి? 3 ఫుట్ సోకుల్లో రైట్ హ్యాండ్ శ్రీమాతాజీ వైపు పెట్టి లెఫ్ట్ హ్యాండ్ రైట్ స్వాదిష్టానంలో పెట్టుకుని మీరు 1 2 3 ఫుట్ సోకులు క్లియర్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఎప్పుడు తెలుస్తుంది? మంత్రాలు ఏమీ అవసరం లేదండి, ఇలా కూర్చుంటే సరిపోతుందండి. మంత్రాల తర్వాత చల్లగా వచ్చిన తర్వాత మంత్రాలు తీసుకోవచ్చు. ఓకే, చల్లగా రావాలి. ఎందుకంటే గమనించడం రావాలి, ఆత్మతత్వంలో దిగాలి. ఆత్మతత్వంలో దిగిన తర్వాత మంత్రాలు. క్యాండిల్ కూడా వెలిగించండి అటువంటిప్పుడు. మళ్ళీ చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శారదండి. క్యాండిల్ కూడా వెలిగించండి. ఎక్కడ? లివర్ క్లియర్ లేకపోతే ఫ్యాటీ లివర్ అవుతే క్యాండిల్ పెట్టుకోవచ్చు, లేకపోతే రైట్ హ్యాండ్ క్యాండిల్ వైపు పెట్టుకోవచ్చు. ఫ్యాటీ లివర్ అవుతే రైట్ స్వాదిష్టాన వేడి ఉందంటే. ఫ్యాటీ లివర్ లావు ఉన్నారనుకోండి వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది గ్యారంటీగా. వాళ్ళ వెయిట్ 10% వెయిట్ తగ్గితే అది ఫ్యాటీ లివర్ పోతుంది. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ అండి. రాసుకున్నారా? రాసుకున్నానండి. నాకు షుగరు, బీపీ, ఫ్యాటీ లివర్ కూడా ఉందండి. మీ గ్యారంటీగా ఉంది ఫ్యాటీ లివర్. లెఫ్ట్ లో అందుకనే కదా రావట్లేదు. లెఫ్ట్ లో రావట్లేదు అంటే ఫ్యాటీ లివర్, హై పాసిబిలిటీ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ 3 సంవత్సరాలు ఉంటే డయాబెటీస్ అయిపోతుంది. చెప్పండి. రాసుకున్నారు కదా? ఫస్ట్ బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకోవాలి. ప్రతి గంటకి 7 రోజులు. పొద్దున సాయంత్రం లార్డ్స్ ప్రేయర్ చేసుకోవాలి. అండ్ దాని గడ్డిలో అరగంట నడవండి. అండ్ మీరు మెడిటేషన్ కానీ జలాభిషేకం చేస్తే లెఫ్ట్ క్లియర్ అవ్వడం మొదలవుతుంది. ఏంటండి సార్? జై శ్రీమాతాజీ. 4 పెటల్ మెడిటేషన్. ఓకే, మూలాధారం 4 పెటల్ మెడిటేషన్. జలాభిషేకం చరణాలని నీళ్లతోటి మనం జలాభిషేకం చేస్తాం. అప్పుడు ఏమన్నా మంత్రాలు తీసుకోవాలండి? అవును, జలాభిషేకం చేసుకుంటూ గణేష్ అదృశ్యం తీసుకుంటాం. గణేష్ అదృశ్యం తీసుకుని శ్రీమాతి చరణాలని తర్వాత తుడిచేసి తర్వాత కుంకుమతో అలంకారం చేసి తర్వాత 12 గణేష 12 నామాలు తీసుకుంటూ ఫ్లవర్స్ ఆఫర్ చేసుకోవచ్చు, లేకపోతే అక్షద ఆఫర్ చేయొచ్చు. ఓకే, జై శ్రీమాతాజీ. జలాభిషేకం. జై శ్రీమాతాజీ అండి. నాకు ఎడమ మూలాధారం, ఎడమ స్వాదిష్టానం లైట్ గా నాభి వేడి తెలుస్తోందండి. ఓకే, సో దానికి ఏం చేయాలి? అదే చెప్పండి ఏం చేయాలనేది. దానికి ఫస్ట్ అరగంట రోజు
ఎలా అండి? ఫస్ట్ గడ్డిలో నడవాలి. గడ్డిలో నడవాలండి. అదంట. మీ మాట కట్ అయిపోతుందండి సరిగ్గా. చెప్పండి. గడ్డిలో అరగంట నడవాలి కంపల్సరిగా. మెడిటేషన్ చేసుకోవాలి, జలాభిషేకం చేసుకోవాలి, 3 క్యాండిల్ ట్రీట్మెంట్ తోటి ఇక పోతుంది. సరే. గడ్డి లేకపోతే ఏం చెయ్యాలండి? మామూలుగా మట్టిలో నడవచ్చా సార్? అందరిది గడ్డి ప్రాబ్లమే ఎక్కువగా ఉందండి. మట్టి మట్టి వల్ల నడవాలండి. మట్టి పాత్రలో మట్టి తెచ్చుకొచ్చి పెట్టుకోవచ్చు ఇంట్లో. ఓకే దీది. ఇక్కడ జయశ్రీమాతాజీ, జయశ్మాత చెప్పండి ఇది. నాకు అసలు కూల్ వైబ్రేషన్స్ తెలియట్లేదండి. ఓకే, వైబ్రేషన్స్ తెలుస్తున్నాయా? తెలుస్తున్నాయి. ఓకే, అయితే 3 ఫుట్ సోకులు రోజుకు 3 ఒకదాని తర్వాత 3 ఫుట్ సోకులు చేయండి. రోజు ఒకదాని రోజు తర్వాత 3 చేస్తాను. రోజు 3 చేస్తాను. రోజు 3 కాదు, ఒకదాని తర్వాత ఒకటి 3. ఓకే ఓకే. ఒకదానికి ఒక తర్వాత ఓకే, ప్రతిరోజు చేయాలి. జై శ్రీరామ్. జయశ్మాత. జై శ్రీ మాతాజీ. నిమ్మకాయలు ఏం చేయమంటారు సార్? పాడే నార్మల్ డస్ట్బిన్ లో పడేయచ్చు. ఓకే ఓకే ఓకే, జయశ్మాతాజీ ఇక్కడ ఎండ్ చేద్దామండి. థ్యాంక్ యూ జయశ్మాతాజీ.